వచ్చారు మీరు అంటే పాస్బుక్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకు పెడతా ఉన్నారు? ఒక రైతుకి ఎన్ని పాస్బుక్ మీద ఎన్ని బత్తాలు ఇవ్వడం జరుగుతుంది? మార్నింగ్ 8కి వచ్చినాము. 8కి వచ్చి లైన్ నిలబడితే ఇప్పుడు 12 గంటల వరకు ఒక పాస్బుక్ మీద 2 యూరియా బత్తాలు ఇస్తున్నారు. పొద్దున 8 గంటలకు వచ్చి నిల్చుంటే 12 గంటల వరకు రెండు బత్తాలు వచ్చినాయి మీకు. అంతే, ఒక పాస్బుక్ మీద 2 బత్తాలు ఇస్తున్నారు. ఓకే. సో ఇంకొక విషయం ఏంటంటే మీ ద్వారా మేము తెలియజేయాలంటే జిఆర్జీ ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఓన్లీ కోఆపరేటివ్ ట్యాక్స్ కు మాత్రమే, కోఆపరేటివ్ బ్యాంక్ కి సంబంధించి మాత్రమే ఈ యూరియా బత్తాలు ఇస్తున్నారు. సో మాకు కూడా అంటే ఎఫ్పిఓలకు కూడా ప్రతి ఎఫ్పిఓ కూడా బత్తాలు ఇవ్వాలని గవర్నమెంట్ కోరుతున్నాం. ఎందుకంటే ఎఫ్పిఓ అనేది ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ అనేది రైతుల పరస్పర సహకార సంఘం. సో రైతులు అది సర్వీస్ చేయాలనే ఉద్దేశం కొద్దీ పెట్టినాం కాబట్టి మేము ఒక ఫెర్టిలైజర్ షాప్ కాదు మాది. మేము రైతులకు సర్వీస్ చేయాలని మేము ఈ యొక్క ఎఫ్పిఓ పెట్టుకున్నాం కాబట్టి మాకు కూడా గవర్నమెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఏంటంటే డిఓ మీద ఆపుతుందట, మాకు కూడా గవర్నమెంట్ ఎఫ్పిఓకి ఇవ్వాలని కోరుకున్నాము. ఓన్లీ ట్యాక్స్ కి అంటే కోఆపరేటివ్ బ్యాంక్ కు మాత్రమే ఇవ్వాలని అవసరం లేదు, ఇవ్వాలి, మాకు కూడా ఇవ్వాలి. ఎందుకు ఇస్తలేరు? ఓకే, మేము కమర్షియల్ కాదు కదా, మేము రైతులకు సర్వీస్ చేస్తున్నాం కదా, కాబట్టి మాకు కూడా వాళ్ళకు కూడా ఇస్తే, ఎఫ్పిఓలకు ఇస్తే రైతులకు ఇబ్బంది లేకుండా అందరూ తీసుకుపోతారు కదా కుల్లా. వీళ్ళకి 2 ఇచ్చినప్పుడు మాకు 1 లోడ్ ఇవ్వండి. సో దాన్ని కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని మేము కోరుతున్నాం. బయట అమ్ముకుంటున్నారా మరి ఏం చేస్తున్నారని మాకు తెలియదు, కానీ మాకు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. అంటే మీరు ఎవరికైనా ఏదైనా ప్రొఫార్మా గానీ ఏమన్నా ఏవో సార్కి మేము ఏవో సార్ని అడిగినాం. ఏవో సార్ ఇండెంట్ పెడుతున్నారు కానీ డిఓ మేడం ఆపుతుంది. ఎందుకు ఆపుతుంది? ఓన్లీ ప్యాక్స్ మాత్రమే ఇస్తారట, ఎఫ్ఓకి ఇవ్వరట. సో దాన్ని బట్టి మరి అంటే ఈ వైఖరిని ఎలా చాలా మంది ఖండిస్తున్నారు, అయినా కూడా ఇవ్వట్లేదు.